హలో పిచ్చెకిస్తా క్రేజీ ఫుడ్ లవర్స్, ఈ రోజు మీకు పిచ్చెకించడానికి కొరమీను బోన్లెస్ ఫిష్ పులుసు చేశానండి. ఇది రాజమండ్రి భీమవరం ఇటు పక్క వండుతారండి ఈ పద్ధతిలో. ఇప్పుడు పులుసు చాలా చేపలతో పెట్టుకోవచ్చు, బొచ్చ, బంగారు తీగ, రవ్వు అలా. కానీ పులుసు కొరమీను ఫిష్ తో చేస్తే అసలు ఆ స్మెల్లే అదొక అడిక్షన్ అండి బాబు. మరి ఫిష్ కూడా ఎందుకంత కాస్ట్ ఉంటుంది? సెంటర్ బోన్ ఒకటే ఉంటుంది, అది కాస్త బోన్ తీసేసి ఆ స్కిన్ కూడా తీయించి ఇలా పులిసెట్టాం అనుకోండి, అంతే. ఇహ అస్సలు ఆ అరోమా, ఆ పులుసు చిక్కగా స్పైసీగా కమ్మగా నోటికి మామూలు సరదా తీర్చదండి బాబా. మరి మీ పిచ్చెకిస్తా బాబీ చేశాడంటే ఎంతో కొంత విషయం ఉంటుంది కాబట్టి మీరు కూడా ఒకసారి ఇలా చేసుకొని టేస్ట్ చేసి చెప్పండి నాకు. కొత్త వారు ఎవరైనా చూస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. రెసిపీ ఎలా చేయాలో చూసేద్దామండి. 1/2 కిలో బోన్లెస్ కొరమీను ఫిష్ తీసుకున్నాను. బోన్లెస్ అవైలబుల్ లేకపోతే మీరు విత్ బోన్ కూడా తీసుకోవచ్చు. టేస్ట్ విషయంలో ఏమాత్రం తగ్గదు. నేను ఇలా ఒక్కోటి 40 గ్రామ్స్ ఉండేలా కట్ చేసుకుంటున్నాను. అంతైతేనే నోట్లో పట్టిద్ది బాగా. సో శుభ్రంగా ఆల్రెడీ కడిగేసాను కాబట్టి కట్ చేసేసి పగబెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ లో ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసుకొని వేసేసుకోవాలి. ధనియాలు 1 టేబుల్ స్పూన్ అంత వేసేసి, జీలకర్ర 1 టీ స్పూన్ అంతా, వీటిని ఓం భీమవరం పేస్ట్ అయిపోయింది చక్కగా. దీన్ని తీసి పగబెట్టేసుకోండి. ఇప్పుడు చింతపండు ఒక 40 to 50 గ్రామ్స్ అంత. పులుపు మీ రిక్వైర్మెంట్ ని బట్టి ఆల్మోస్ట్ ఒక బిగ్ సైజ్ ఇండియన్ లెమన్ అంత అనుకోండి. కడిగేసి నానబెట్టి జ్యూస్ పిండేసి రెడీగా పెట్టేసుకోండి. నేను కుండలో వండుతున్నాను, ఎక్కువ టేస్ట్ సూపర్ గా ఉంటది. మీరు దేంట్లో అయినా చేసుకోవచ్చు. దీంట్లో ఒక 100 ml అంత ఆయిల్ పోస్తున్నాను. చేపల పులుసులో కాస్త నూనె ఎక్కువ పడుతుంది, సో కాంప్రమైజ్ అవ్వకండి. నూనె కాస్త వేడెక్కాక ఒక 1/2 టీ స్పూన్ అంత మెంతులు వేసేయండి. మెంతులు లైట్ గా కలర్ మారాక ఒక 6 పచ్చిమిరపకాయలు ఒకవైపు ఘాటు పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసేసి, ఇందాక నూరి పెట్టుకున్న ఆనియన్స్ మసాలా పేస్ట్ ఇందులోనే వేసేయాలి. ఇది కూడా ఒక 2 నిమిషాలు ఫ్రై అయ్యాక కరివేపాకు ఒక 3 రెమ్మలు వేసుకోవాలి. వేసి కాస్త 1 నిమిషం అటు ఇటు గరిటె తిప్పేలోగా అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ అంత వేసుకుంటే అల్లం వెల్లుల్లి అంటే నాకు గుంటూరులో ఉన్న మా బావగారు గుర్తొచ్చారు. ఏమయ్యా, చేపల పులుసులో ఎవరైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారా? కొంపు కొట్టింది అని. గుంటూరులో కూడా చాలా మంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారు, కాకపోతే బావగారికి తెలియదు అంతే. ఆయనకి చేపల పులుసు అంటే జస్ట్ ఉప్పు, కారం అండ్ మామిడికాయ వేస్తే అదే అమృతం అంటారు. యాక్చువల్లీ వాళ్ళది మచిలీపట్నం. ఇంకా అటువైపు వారికి చేపల గురించి మనం ఎక్కువ మాట్లాడకూడదు. అంటే అక్కడే కాదు, కాకినాడ మా సైడ్ ఈస్ట్ వెస్ట్ అసలు ఇంకేం మాట్లాడడానికి లేదు. ఉప్పు 1 టేబుల్ స్పూన్ అంత వేస్తున్నాను, మీకు ఎంత కావాలో అంత వేసేసుకోండి. పసుపు ఒక 1/2 టీ స్పూన్ అంత, 1 టేబుల్ స్పూన్ అంత కారం వేసి కాస్త కలిపేయండి. కారం పసుపు పడ్డాక మంట సిమ్ లో ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఒక 2 మినిట్స్ అలా వదిలేద్దాం. ఈ లోపు ఒక చిన్న మసాలా పని పడదాం. 5 లవంగాలు, 4 యాలకులు, చెక్క 1 ఇంచు మెత్తగా పౌడర్ కొట్టండి. కొట్టేసి ఇందులో వేసేయటమే. కాస్త కలిపేసి ఒక 2 మీడియం సైజ్ టొమాటోస్ ప్యూరీ ఇందులో వేసేసి, కాస్త టమాటో ప్యూరీ మొత్తం ఒక మాదిరిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు కొరమీను ఫిష్ ని ఇందులో వేసేయటమే. ఆహా, వేసాక కాస్త ఒకసారి ఇలా తిప్పేసి ముక్కలన్నీ బాగా ముద్దుగా సెట్ అవుతాయి కదా, అప్పుడు చింతపండు రసంని పోసేసుకోవాలి. చింతపండు రసం పోసేసాక మళ్ళీ కాస్త పులుసు మొత్తం కలిసేలాగా తిప్పేసేయాలి. ఇప్పుడు వెంటనే ఒక చిన్న గ్లాస్ అంత వాటర్, అంటే 100 ml అంత వేసేసి ఒకసారి తిప్పేసి మూత మూసేసి కరెక్ట్ గా 3 నిమిషాలు హై ఫ్లేమ్ లో పెట్టండి. పులుసు లడుక్ పుడుక్ అని ఉడుకుతుంది కదా, మరొకసారి రింగా రోజెస్ చేసేసి మీడియం ఫ్లేమ్ లో ఒక 20 మినిట్స్ ఉడికించండి. అంతే. ఇక బ్రదర్స్ అండ్ సిస్సులు, ఈ ఆదివారం కనీసం ఒక 3 లక్షల సబ్స్క్రైబర్లు, 5 లక్షల మంది నాన్ సబ్స్క్రైబర్లు మీ ఇళ్లలో వండుకొని ఎంజాయ్ చేయండి. నేను ఆ రోజు మా మేడ మీదకి ఎక్కి నా ముక్కు గాల్లోకి పెడతా. ఎలాగో హైదరాబాద్ లో ఉన్నాను కదా, దక్షిణాయనం నడుస్తుంది కాబట్టి శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు, కరీంనగర్ నుంచి కల్వకుర్తి వరకు ఎవరు వండినా నాకు ఆ స్మెల్ వచ్చేస్తుంది. అంటే మలేషియా, సింగపూర్, బ్యాంకాక్ లో వండితే కూడా ఇక్కడికి వస్తుంది, కానీ కాస్త డైల్యూట్ అవుతుంది. రెసిపీ చేసిన తర్వాత మాత్రం ఒక మంచి పిక్ తీసి ఇన్స్టాగ్రామ్ లో పిచ్చెకిస్తా బాబీని ట్యాగ్ చేసి పోస్ట్ చేసేయండి. మాటలు పడి మర్చిపోయినండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఐ లవ్ యూ సో మచ్. మీకోసం ఒక చిన్న పాట. నీతో చెప్పనా, నీ కూడా తెలిసినా, నువ్వెంతగా రెచ్చిపోతే అంత సరదా తెలుసునా. గారం చేసిన నయగారం చూపిన కనికారమే కలుగుతోంది, కష్టపడకే కాంచనా. నేనే నేనుగా లేనే లేనుగా, నా కన్నులా నీదే
నీతో చెప్పనా నీ కూడా తెలిసిన నువ్వెంతగా రెచ్చిపోతే అంత సరదా తెలుసునా.